హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కౌశలం సర్వే పేరిట ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఆపర్చునిటీస్ అయితే ఇస్తామని చెప్పింది కదా. సో దీనికి సంబంధించి రీసెంట్గా స్కిల్ టెస్ట్లు అనేటివి నిర్వహిస్తామని చెప్పిందనమాట. అయితే ఈ స్కిల్ టెస్ట్ అనేది ఎలా నిర్వహించాలి అనే దాని మీద కౌశలం పేరిట ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది గవర్నమెంటు. అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ అనేటివి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సేమ్ ఇదే విధంగా మనకు స్కిల్ టెస్ట్ అనేది జరగబోతుందన్నమాట. అంటే ఈ యొక్క స్కిల్ టెస్ట్కి సంబంధించి అసెస్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా జరుగుతుందనేది ఈ వీడియోలో చెప్పారు. సో మనము అసెస్మెంట్ అంటే ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాయకముందే మనము ఆ యొక్క కొన్ని డీటెయిల్స్ అనేటివి అకౌంట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట ఈ యొక్క కౌశలం నందు. సో దానికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది చెప్తాను. ఇది యాక్చువల్గా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరియు పంచాయతీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. సో వాళ్ళే అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారనమాట. అవన్నీ చేసేసిన తర్వాత ఫైనల్గా మిమ్మల్ని అసెస్మెంట్లోకి అయితే కూర్చోబెడతారనమాట. అంటే అసెస్మెంట్ అనేది ఒక 30 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయండి. 45 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాలండి. సో ఆ యొక్క వివరాలన్నీ కూడా వీడియోలోకి వెళ్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు. ప్రతి టాపిక్ కూడా క్లియర్గా అయితే చెప్తాను. అలానే ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం అనమాట. అంటే అందరికంటే ముందుగా ఫస్ట్ యూట్యూబ్లో మనమే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాం అనమాట. సో మీరందరూ కూడా లైక్ చేసేసి ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేసేయండి. ఇక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఏ విధంగా జరుగుతుందనేది ఒకసారి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మనకు ఒక అసెస్మెంట్ లింక్ అనేది ఉంటుందన్నమాట. సో మనం కంప్యూటర్ ముందు కూర్చోగానే ఆ యొక్క అసెస్మెంట్ లింక్ అనేది ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ విధంగా అయితే సో ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. జాయిన్ ద ఏపీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో దీన్ని ఒక రకంగా చెప్పాలంటే Naukri.comలో రిజిస్టర్ అయ్యేటప్పుడు మనం ఏ విధంగా అయితే డీటెయిల్స్ అనేవి ఇస్తామో, అంటే మనం నౌకరీలో మన యొక్క రెజ్యూమ్ అనేది అప్డేట్ చేస్తేనే కదా మనకు కాల్స్ అవన్నీ వస్తాయి. సేమ్ అదేవిధంగా కౌశలం కూడా వర్క్ కాబోతుంది అనమాట. కౌశలం అనేది ఒక వెబ్సైటు. సో ఇందులో మన యొక్క అకౌంట్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. రెజ్యూమ్ ప్రిపేర్ చేసేసిన తర్వాత సో మనకు ఏమైనా స్కిల్స్ కనుక ఉన్నట్లయితే వాటిని యాడ్ చేసుకొని ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే గతంలో ఎవరైతే రిజిస్టర్ అయినప్పుడు తప్పుగా ఎంటర్ చేస్తున్నారో డీటెయిల్స్ అన్నిటిని మళ్ళీ ఒకసారి కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఆప్షన్ అనేది ఉంది. సో కాబట్టి స్కిల్ టెస్ట్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుసుకుందాం. సో ముందుగా అయితే ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇందులో ఫర్ గ్రాడ్యుయేట్స్ అనేది ఫస్ట్ ఆప్షన్ అనేది ఉందన్నమాట. సో కాబట్టి అసెస్మెంట్స్ అనేవి ముందుగా గ్రాడ్యుయేట్స్కి అయితే జరగబోతున్నాయి. స్కిల్ టెస్ట్ అనేది జరగబోతుంది అనే దానికి ప్రూఫ్ అయితే ఇదేనమాట. సో ఫర్ గ్రాడ్యుయేట్స్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ సో క్రియేట్ యువర్ జాబ్ సీకర్ అకౌంట్ అనేది అడుగుతుందన్నమాట. సో ఈ యొక్క జాబ్ సీకర్ అంటే మనమే కాబట్టి సో మన యొక్క అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసి వెరిఫై ఆధార్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో అప్పుడు ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. దాన్ని మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి కంటిన్యూ చేయాలన్నమాట. సో కంటిన్యూ చేసిన తర్వాత అకౌంట్ సెటప్ చేసుకునే దానికి సంబంధించి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమని అడుగుతుందన్నమాట. సో పాస్వర్డ్ ఫస్ట్ ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ కూడా కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసేసి మళ్ళీ ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసేసి సో మీరు ఓకే క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. ముందుగా ఈ యొక్క అకౌంట్ వెరిఫికేషన్ అనేది మన యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి, అంటే మనం ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇస్తామో సో ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వెళ్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది వెరిఫై చేసుకున్న తర్వాత ఈ యొక్క అకౌంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో అకౌంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఈకేవైసీ వెరిఫికేషన్ అనేది అడుగుతుందన్నమాట. ఈకేవైసీ వెరిఫికేషన్ అనేది ఆధార్ ద్వారా అయితే చేసుకోవాలండి. సో ఆధార్ నెంబర్ అనేది మన యొక్క రిజిస్టర్డ్ అకౌంట్కి అయితే ఆల్రెడీ ఇచ్చుంటాం కాబట్టి సో ఈకేవైసీ ప్రాసెస్లో భాగంగా ఆధార్ వెరిఫికేషన్ అనేది ఓటీపీ అనేది వెళ్తుందన్నమాట. ఆ ఓటీపీని మళ్ళీ వెరిఫై అయితే చేసుకోవాలి. ఈ విధంగా వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, మనం నౌకరీలో ఏ విధంగా మన యొక్క రికమెండెడ్ జాబ్స్ ఏ విధంగా ఉంటాయి, అంటే ఏ కంపెనీ ప్రొఫైల్స్ ఉన్నాయి, వాటికి మనము డైరెక్ట్గా ఇక్కడ నుంచి అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట. సింపుల్గా చెప్పాలంటే నౌకరీ యాప్ అనేది ఏ విధంగా ఉంటుందో, నౌకరీ వెబ్సైట్ అనేది ఏ విధంగా ఉంటుందో సో మన యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసేసిన తర్వాత మనము జాబ్స్కి అనేవి అప్లై చేసుకుంటూ ఉంటాము. సో వాళ్ళకి మన యొక్క జాబ్ ప్రొఫైల్ కనుక నచ్చినట్లయితే వాళ్ళు కాల్ చేయడం జరుగుతుందన్నమాట. సో అందుకొరకు సంబంధించి ఈ విధంగా కౌశలం వెబ్సైట్ నందు మనము రిజిస్టర్ అయితే అవుతాం గవర్నమెంట్ డేటాలో భాగంగా. సో ఇక్కడ చూడండి, వెల్కమ్ బ్యాక్ అని చెప్పి ఒక ఇక్కడ మనకు డెమోలో అంటే అక్కడ వీడియోలో డెమోగా ఒకరి యొక్క డీటెయిల్స్ అనేవి తీసుకున్నారనమాట. సో తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, సో ఫస్ట్ వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుందన్నమాట. సో క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ముందుగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది సో అడుగుతుందన్నమాట. అది మనం ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మనం అన్నీ కూడా
సో ఇచ్చుకుంటూ వచ్చేస్తాం, అది ఓకే అయిపోతుంది, కంప్లీటెడ్ అని వస్తుందన్నమాట. తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. సో ఈ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్స్ ఓపెన్ చేసినప్పుడు సో మీరు ఏం చదువుకున్నారు ఇవన్నీ కూడా ఇవ్వాలన్నమాట మరొకసారి ఇక్కడ. సో చూడండి, బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట, ఇవన్నీ కూడా ఇచ్చేయాలి. తర్వాత సో ప్రొఫెషనల్గా మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ చేసినటువంటి డీటెయిల్స్ లేదా మీ దగ్గర ఏమైనా స్కిల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు అవన్నీ ఉంటే కూడా మీరు ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసేసి అవన్నీ కూడా అప్లోడ్ చేసేసి సేవ్ చేసేసినట్లయితే మీకు ఒక రెజ్యూమ్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఆ రెజ్యూమ్ అనేది మీరు చూసుకొని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో తర్వాత మనము ఇక్కడ చూసుకోవచ్చండి, స్కిల్ అసెస్మెంట్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్తాం అనమాట. సో ఇందులో వచ్చేసి మీరు ఇక్కడ చూడండి, క్లియర్గా అయితే చెప్పారనమాట స్కిల్ అసెస్మెంట్ అనేది. సో 30 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, 45 మినిట్స్లో అయితే ఈ యొక్క అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. సో ప్రాజెక్టెడ్ స్కోర్ అనేది మనము వన్స్ అసెస్మెంట్ అనేది ఓపెన్ చేసేసి సో క్వశ్చన్స్కి అన్నిటికీ కూడా ఆన్సర్లు అనేవి పెట్టేసిన తర్వాత సో మనకు ప్రొజెక్టెడ్ స్కోర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. మనం గతంలో అయితే మన ఛానల్లోనే పెట్టాను ఒక గూగుల్ ఫామ్ అనేది ఇచ్చేసి నేను. సో అందులో మీకు కొన్ని క్వశ్చన్లు అయితే ఇచ్చాను. క్వశ్చన్లు అనేవి ఇచ్చేసిన తర్వాత మీరు సేవ్ చేసినట్లయితే మీకు స్కోర్ ఎంత వచ్చింది అనేది చూపిస్తుంది. సేమ్ అదే విధంగా అయితే జరగబోతుందండి. సో నేను ముందుగానే చెప్పానమాట. సో ఈ యొక్క స్కిల్ టెస్ట్లు అనేవి ఈ విధంగా జరగవచ్చు అనే దానికి సంబంధించి. సో కాబట్టి ఈ స్కిల్ అసెస్మెంట్ మీద ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. సో ఇచ్చిన తర్వాత సిస్టమ్ రిక్వైర్మెంట్స్ మీద క్లిక్ చేయాలి. సిస్టమ్ రిక్వైర్మెంట్స్లో క్లిక్ చేసిన తర్వాత కెమెరా యాక్సెస్, మైక్రోఫోన్ యాక్సెస్, ఫుల్ స్క్రీన్ మోడ్ అనేది ఇవన్నీ కూడా ఎనేబుల్ చేసేసేయాలన్నమాట. ఆల్ పర్మిషన్స్ అనేవి ఇచ్చేయాలన్నమాట. సో ఇవన్నీ కూడా యాక్సెస్ అనేది ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఒక చెక్ బాక్స్ అయితే ఉంది, ఐ హ్యావ్ రీడ్ యాక్సెప్ట్ ఆల్ అసెస్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి అడుగుతుంది కదా. సో ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసేసి స్టార్ట్ అసెస్మెంట్ మీద క్లిక్ చేసినట్లయితే సో మనకి ఈ విధంగా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అయిన తర్వాత ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సింపుల్గా ఒక క్వశ్చన్ ఇంగ్లీష్లోనే అడిగారు. సో కాబట్టి అసెస్మెంట్ అనేది ఈ స్కిల్ టెస్ట్ అనేది ఇంగ్లీష్లో జరిగేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 57, వాట్ ఈస్ ద మిడిల్ నెంబర్ అని చెప్పని అడిగారనమాట. క్వశ్చన్ అనేది ఇక్కడ మనకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. ఆప్టిట్యూడ్ రీజనింగ్ మీద 10 క్వశ్చన్లు, అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టెక్నికల్ పరంగా ఒక 10 క్వశ్చన్స్, అదేవిధంగా సైకోమెట్రిక్ మీద ఒక 10 క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. అసెస్మెంట్ ఇన్ఫో అనేది మనకు 30 క్వశ్చన్స్ 45 మార్క్స్కి అయితే ఉండబోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు వన్స్ సబ్మిట్ యువర్ అసెస్మెంట్ అనేది క్లిక్ చేసేయాలి. సో క్లిక్ చేసేసిన తర్వాత 30 క్వశ్చన్కి ఆన్సర్ అనేది పెట్టేసిన తర్వాత ఈ విధంగా సబ్మిట్ అండ్ అసెస్మెంట్ అనేది వస్తుంది. అది ఇచ్చేసిన తర్వాత అసెస్మెంట్ కంప్లీటెడ్, గో టు డాష్ బోర్డ్లోకి వెళ్ళినట్లయితే సో మీ యొక్క స్కోర్ ఎంత వచ్చింది ఏంటి అనేది చూపిస్తుంది అనమాట. ఇది మీ యొక్క జాబ్ రెజ్యూమ్కి అయితే యాడ్ అవుతుంది అనమాట అసెస్మెంట్ పరంగా. సో కాబట్టి ఆ తర్వాత మనము సో యొక్క గవర్నమెంట్ తరపున ప్రైవేట్ కంపెనీల ద్వారా వచ్చినటువంటి డేటాకు సో మనం అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి, రికమెండెడ్ జాబ్స్ అని అడుగుతుంది కదా. సో ఈ విధంగా మనము అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్లై చేసుకున్న తర్వాత మన యొక్క అన్ని డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ మన యొక్క రెజ్యూమ్కి యాడ్ అయి ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా కంపెనీకి మన యొక్క రెజ్యూమ్ ప్రొఫైల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో వెళ్ళిపోయిన తర్వాత సో వాళ్ళ నుంచి కాల్ రావడం జరుగుతుంది, మీరు సెలెక్ట్ అయ్యారా లేదనేది. ఒకవేళ సెలెక్ట్ కాకముందు మీకు ఇంటర్వ్యూ ఏదైనా జరిపినట్లయితే జరగవచ్చు. అంతే తప్ప మనకు ఎలాంటి వర్చువల్ ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఇక్కడ సేమ్ యాజ్ ఈజ్గా ఒక టెస్ట్ అనేది ఉండబోతుందండి. సో టెస్ట్కి సంబంధించిన సిలబస్ కూడా చూశారు మీరు, రీజనింగ్, అర్థమెటిక్, అదేవిధంగా ఈ యొక్క సైకోమెట్రిక్, అదేవిధంగా మనకు వచ్చినట్లయితే టెక్నికల్ పరంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటున్నాయని చెప్పి క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో కాబట్టి మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందండి. సో ముందు రోజుల్లో ఈ స్కిల్ టెస్ట్ అనేది ఎలా జరిగింది అనే దానికి సంబంధించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. అందరికంటే ముందుగా వీడియో అనేది పోస్ట్ చేశానండి. సో మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్.